2,00,000 రుణమాఫీ ఎట్లా అనే దానిపైన ప్రభుత్వము అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. 15 ఆగస్టు నాటికల్లా 2,00,000 రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రతి దగ్గర బహిరంగ సభల్లో కార్నర్ మీటింగ్లలో పదే పదే చెప్పడం, దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పడం ఇవన్నీ కూడా మొన్నటిదాకా జరిగినాయి. మరి అనుకున్న మాట ప్రకారం ముందుకెళ్ళాలంటే జూన్, జూలై, ఆగస్టు, జూన్, జూలై 2 నెలలు ఉంది. జూన్ 6 నుంచి ఎన్నికల కోడ్ వెళ్ళిపోతుంది. ఇక మనకు ఉన్న సమయం 55 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ 55 రోజులలో రుణమాఫీ పూర్తి చేయాలి. అందుకు ఏం చేయాలంటే మహారాష్ట్ర పద్ధతిని అనుసరించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వం 2,00,000 రుణమాఫీ చేసింది, 20,000 కోట్లు. ఎట్లా చేసింది ఏమిటి అని అక్కడున్న విధి విధానాలు ఏమిటి, బ్యాంకులు ఎట్లా ఏ ప్రాతిపదిక మీద అంత పెద్ద మొత్తంలో రుణాలు మాఫీ చేసినాయి, వాళ్ళు 20,000 కోట్లు మన దగ్గర 35,000 కోట్లు అని చెప్తున్నారు. ఈ 35,000 కోట్లు ఏకకాలంలో ఏ విధంగా చేయవచ్చు అనే అంశాలను అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ సహకార శాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి 2,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడం, ఇవి నేరుగా రైతుల అకౌంట్లోనే వచ్చినండి. రాజస్థాన్లో కూడా ఇదే విధంగా 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం అనేది 2015 నుంచి 2019 మధ్య ఉన్న రుణాల మొత్తాన్ని ఏక మొత్తంలో అక్కడ ప్రభుత్వం మాఫీ చేసింది. సేమ్ అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో రైతు బంధులో ఎట్లయితే ఎక్కువ భూములు ఉన్న వారికి డబ్బులు ఇచ్చి వారికే మేలు చేశారనే ఒక ఆరోపణ, విమర్శ గత ప్రభుత్వం మూటగట్టుకున్నది. మరి ఈ ప్రభుత్వం కూడా భూములున్న వారికి, బంగారాన్ని తనఖాబెట్టి తీసుకున్న వారికి, పెద్ద మొత్తంలో తీసుకున్న వారికి రుణాలు మాఫీ చేస్తే ఈ ప్రభుత్వం పైన విమర్శలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్లాలనే దానిపైన కూడా తర్జన భర్జన పడుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. అర్హులైన వారిని గుర్తించడము, వీరు బ్యాంకులలో ఎన్ని రకాల బ్యాంకులలో ఉన్నా సరే అక్కడనేమో మహారాష్ట్రనేమో వారు తీసుకున్నది ఒక కటాఫ్ తేదీని తీసుకున్నారు. సహకార బ్యాంకులలో ఉన్న ఇతర బ్యాంకులలో ఉన్న వాటిని మొత్తాన్ని తీసుకొని ఏకాలంలో రుణమాఫీ చేశారు. మనకంటే కూడా మన దగ్గర 69 నుంచి 70 లక్షల మంది రైతులు ఉంటే అక్కడ 1,53,00,000 మంది రైతుల అకౌంట్లు ఉన్నాయి. ఈ 1,53,00,000 మంది రైతుల అకౌంట్లలో అమౌంట్ మొత్తం వేసినారు. కాబట్టి వారి అంటే మనకన్నా అమౌంట్ వారికి తక్కువ, మన దగ్గర రైతులు తక్కువ, అమౌంట్ ఎక్కువ. మన కటాఫ్ తేదీ ఎప్పుడు ఉండాలి ఏందనేది డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ తొలి ప్రకటన వెలువడిన రోజు. కాబట్టి మరి ఆ రోజు ఇవ్వాలని ఒక చర్చ జరుగుతున్నది. డిసెంబర్ 7వ తారీఖు 2023 కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిసెంబరు 2019 నుంచి డిసెంబర్ 9, 2019 నుంచి డిసెంబర్ 7 వరకు, జూన్ 2 వరకు ఇట్లా కటాఫ్ తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బహుశా డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా తీసుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు అలా మొత్తం తీసుకున్న రుణాలు ఎంత ఉన్నది ఏమిటి అనే దానిపైన ఒక డేటు తీసుకొని రుణాలు మాఫీ చేయబోతున్నారు. బహుశా రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగానే 2024 ఆగస్టు 15వ తారీఖు లోపే రుణాలు మాఫీ చేసే సూచన బలంగా కనిపిస్తూ ఉన్నది.